హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. సో ఇది వచ్చేసి శిల్పారామం అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక మినీ ఎగ్జిబిషన్గా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకతలు చాలా బాగుంటాయి. అంతా ఇంత కాదు, చాలా చాలా బాగుంటాయి. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మన కళల్ని కూడా ఇక్కడ ప్రదర్శించవచ్చు అనమాట. అది అంత మంచి ప్లేస్ అనమాట. ఎందుకంటే మనకి పురాతనంలో ఈ స్టీల్ బోగాన్స్ కానీ ప్లేట్స్ కానీ ఇవన్నీ ఉండేవి కాదు. సో అన్నీ మట్టితో తయారు చేసిన మట్టి కుండలు, మట్టి బౌల్స్ అనమాట. అన్నీ కూడా మట్టితో తయారు చేసిన విధంగా ఉంటాయి. అవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. వీళ్ళంతా కూడా పిల్లలు ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నృత్యశాల జరుగుతుంది, నాటక రంగం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా కనబడేటట్టుగా నేనైతే క్లిప్పింగ్స్ తీసేసాను అనమాట. చాలా చాలా ఎంజాయ్ చేయండి. మీరు కూడా కొన్ని క్లిప్స్ మనకి ఒరిజినల్గా ఎలా ఉన్నాయో అలా వాయిస్ కూడా పెడతాను, ఓకేనా? అంతేకాకుండా ఈ జనరేషన్కి మన పాత కాలంలో ఎలా ఉండేవాళ్ళు అంటే మన ఫెస్టివల్స్ పండుగలు ఎలా జరుపుకునేవాళ్ళు అలాంటి సందర్భాలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి అన్నమాట. ఏంటంటే సంక్రాంతికి మనకి ఇంటి ముందుకు వచ్చే బసవయ్య కాడి నుంచి ముగ్గులు, ముత్యాలు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సో చూడండి, ఇక్కడ కొంతమంది ఫోటోషూట్ కూడా చేస్తున్నారు. ఎంత న్యాచురల్గా ఉంటుందంటే అది వచ్చేసి మన ఇల్లులాగా ఫీల్ అవుతాం. అక్కడ ఉన్నంతసేపు కూడా అంత పచ్చటి వాతావరణంలో చాలా చాలా చక్కగా ఉంటుంది. చాలామంది ఫోటోషూట్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా అక్కడ తీస్తున్నారనమాట. అది యాజ్ యూజువల్గా జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం అనమాట. ప్రకృతి ఎలా ఉంటే అలా అందరూ మనుషులు అలాగే ఫాలో అయిపోతారు. చూడండి, ఇదైతే ఎంత చక్కగా ఉంది. మినీ ఎగ్జిబిషన్ అని ఎందుకన్నానంటే ఇక్కడ మనకి ఎప్పుడు చూసినా కానీ ఎగ్జిబిషన్లో ఆడుకునేటివి లేదా వస్తువులు అమ్మడం అవి ఇవి ఉంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకత చాలా పురాతనమైన వస్తువులు కూడా మనం చూడవచ్చు. అంతేకాకుండా న్యాచురాలిటీ అనేది బయట ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు ఇంట్లో ఏదో ఒక పని చేస్తుంటారు. అంటే కుట్లు, అల్లికలు అవి ఇవి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి చూపించతగ్గ స్థలం ఏంటిదంటే ఇదనే చెప్పవచ్చు, ఈ శిల్పారామం అనే చెప్పవచ్చు. అంత అరుదైనదనమాట. ఈ స్థలానికి వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తున్నాను కదా, అక్కడి నుంచి బయటికి రావాలంటే మనకి మనసే ఒప్పదు. అంత చాలా చక్కగా ఉంటుంది. అక్కడ ఉండేది కూడా స్వచ్ఛమైన మనసులు, స్వచ్ఛమైన గాలి, చాలా చాలా చక్కగా ఉంటుందన్నమాట. చూస్తూ ఉన్నారు కదా, ఇది ఎప్పటియో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. చూడండి, ఆ విఘ్నేశ్వరుని చూస్తూ ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది, ఎంత చక్కగా చెక్కారు చూస్తున్నారు కదా. చూడండి, ఇవన్నీ కూడా కృష్ణుడు, విఘ్నేశ్వరుడు, నెమలి ఎంత చక్కగా ఉన్నాయి చూస్తున్నారు కదా. అంతేకాకుండా మనకి సంక్రాంతికి వచ్చేవి కూడా ముగ్గులు, రత్నాలు, అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా వినాయకుడివి. ఇవన్నీ వచ్చేసి బంకమట్టి ప్యూర్గా ఉండేటి అన్నీ కూడా తీసుకుంటారు. కలుషితం అనేది ఇక్కడ వాడరు. అలాంటి ప్రత్యేకతమైన ప్లేస్ అన్నమాట ఇక్కడ. చూస్తున్నారు కదా, గోవిందుడిని ఎంత చక్కగా ఉన్నాడు చూడండి, అంత చక్కగా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ శిల్పారామంలో మంచిగా కనిపిస్తుంది. అందుకే దీన్ని మినీ ఎగ్జిబిషన్ అని కూడా అన్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఎంత చక్కగా ఉంటాయి చూడండి. ప్రతి ఒక్కటి ఎంత చూడముచ్చటగా ఉంటాయంటే అలా తీసుకొని హద్దుకోవాలనిపిస్తుంది. చెప్తున్నాను కదా, మనం ఖచ్చితంగా వెళ్ళామంటే కనీసం ఒక 2 బ్యాగులన్నా నింపుకొని వస్తాం. అంత బాగుంటాయి, అంత అట్రాక్ట్ అయిపోతాం మనం ఆ వస్తువులకి కూడా. చూడండి, ఇక్కడంతా కూడా షాపింగ్ అన్నమాట. చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసినవి అన్నమాట. మనం ఇంతకు ముందుకు మన పురాతనంలో ఇలాంటి వాటితోటి మనం వంటలు చేసేవాళ్ళు, భుజించేవాళ్ళు అనమాట. ఇప్పుడు స్టీల్స్ అని అవన్నీ అన్నీ వచ్చాయి తప్ప మనకి ఇందులో తింటేనే శ్రేష్టం, చాలా ఆరోగ్యం కూడా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. నేను కూడా ఒక 2 తెచ్చేసుకున్నాను అనుకోండి. ఎందుకంటే మన కుండ బిర్యానీ అవి ఇవి చేయాలంటే ఇది పర్ఫెక్ట్ అని అనిపించింది. సో నేను ఇది పర్చేస్ చేసుకున్నాను అనమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి.
ఇక ఇక్కడ వచ్చేసి కాలేజీ పిల్లలు అనమాట. సరదా పడి తను తబలా కొడుతుంటే ఈ అమ్మాయి కూడా కొట్టాలనేసి కొడుతుంది ఎంచక్క. చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి వ్యవసాయం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. చూస్తున్నారు కదా. ఇక్కడ ఎంత చక్కగా పచ్చటి పొలంలో ఎంచక్కా వ్యవసాయం చేస్తున్నట్టుగా మనకి అలా అలంకరించారనమాట అదంతా కూడా. ఇక్కడ ఒక మహిళ చూడండి ఎంచక్కా ముగ్గులతో ఆ ఇల్లునంతా కూడా అలంకరిస్తున్నట్టుగా. ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రతి ఒక్కరు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు అయితే బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్ అనమాట. ఇంట్లో ఎవరండి పని చేస్తున్నారు చెప్పండి, అందరూ బయటికి వెళ్ళటమే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది వంటలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇది కుమ్మరోళ్ళు అని అంటాము మనము. చూడండి కుండలు ఎంత చక్కగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక రానే వచ్చేసింది మన బోనాల పండగ. ఇంత సెలబ్రేషన్స్ చూస్తున్నారు కదా. ఎంచక్కా పోతరాజు, మహిళలు, పూనకాలు, బోనాలు, డప్పులు, శబ్దాలు అవన్నీ మనకి ఇక్కడ కనిపించేస్తాయి అవి చూడగానే. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బొమ్మలి తయారీలు. ఎంత చక్కగా శిల్పం చెక్కుతారో అంత పద్ధతిగా మనకి ఈడ ఎంత కొట్టచ్చు కనబడుతుందంటే అంత బాగా కనిపిస్తుంది. రియల్గా వాళ్ళు కూర్చొని చేస్తున్నారు అన్నట్టుగా. ఇక మన చిన్ననాటి జ్ఞాపకం అనుకోండి ఇది. మన అమ్మలు ఆరు బయట కూర్చొని ఎంచక్కా మనకి నెత్తి దువ్వడం జరుగుతూ ఉండేది. చూస్తున్నారు కదా. ఇలా ఎలా ఉన్నారు ఇప్పుడు, అంతా దన్న మార్నింగ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఇలా చూపించండి పిల్లలు ప్రతి ఒక్కరికి మన లైఫ్ చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇలా ఉండేది అని చూపించతగ్గ ప్లేస్ అన్నమాట ఇది. సో చూడండి అక్కడంతా కూడా ఎవరి పనులు వాళ్ళు ఎంత బిజీగా ఇన్వాల్వ్ అయిపోయారు. ఇక్కడ ఇదే వంటిల్లు ఇదే అన్నీ కూడా ఒక్కటే రూమ్లోనే సర్దుకుపోయేవాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయి. ఇక్కడ సంత అన్నమాట. అంటే కూరగాయలు అమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ అక్కడ ఒక షెడ్ లాగా పెట్టేసేసుకొని అది ఒక కూరగాయల సంత, గ్రామంలో సంత అని పెట్టేశారు, విలేజ్ బజార్. సో అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా అక్కడ మనకి దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడంతా కూడా ఆన్లైన్ షాపింగ్ అయిపోయింది మనదంతా కూడా. సో ఇది మాత్రం మనకి సంత అని పిలిచేవాళ్ళు అప్పట్లో. చూడండి అక్కడ వంగి మరీ ఒక మనిషి అక్కడ నిలబడి వంగి రేట్ మాట్లాడుతున్నట్టుగా, ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్తున్నట్లుగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా. చలో ఇదంతా ఒకలా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నాండి అంశలోళ్ళు అంటారు కదా, వడ్రంగి వాళ్ళు అంశలోళ్ళు వీళ్ళంతా కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నారనమాట. ఎంత చక్కగా ప్రతి ఒక్కటి చూస్తుంటే అరే అక్కడ ఒక మనిషి కూర్చుందే అన్నట్టుగా ఉంది. కానీ అవన్నీ కూడా శిల్పం చెక్కినట్లుగా చెక్కారనమాట. సాకలి వాళ్ళు అవన్నీ కూడా అందరూ ప్రతి ఒక్కరు అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు మనకి ఇందులో. సో నెక్స్ట్ చెప్పాను కదా మన ఫెస్టివల్స్ని కూడా మనకి కనిపిస్తుండే వాళ్ళు అనేసి. ఎంత పద్ధతిగా ఇది సంక్రాంతి మనం ముగ్గులు వేసుకొని బసవరాజు ఇంటి ముందు వచ్చి అలా పువ్వని ఊదుతూ ఉండేవాళ్ళు అనమాట. ఎంత చక్కగా ఉంది చూడండి. చూస్తుంటే నిజంగా ఒక తల్లి బిడ్డ అక్కడ నిలబడి ఏదో వాళ్ళకి పూజ చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా ఐరన్ చేస్తూ అమ్మగారు ఐరన్ చేస్తూ ఉన్నారు. అక్కడంతా కూడా ఎంత బాగుంది కదా. సో ఇవన్నీ మీరు గమనించారా, అక్కడ చుట్టుపక్కల అంతా కూడా ముగ్గులు వేసి ఉన్నాయన్నమాట.
సో నేను కూడా మా ఇంటి ముందు అలాగే ముగ్గులు వేశాను, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి వడ్రంగి వాళ్ళనమాట, వడ్రంగి పని చేస్తూ ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. ఇక్కడ ముగ్గులు చూస్తున్నారు కదా, అంతా కూడా అబ్జర్వ్ చేయండి. నేను కూడా మా వాకిట్లో అలాంటి ముగ్గే వేశాను. సో అది కూడా మీకు ఈ క్లిప్పింగ్లో నేను చూపిస్తాను మర్చిపోకుండా. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయి కదా. సో ఫైనల్లీ ఇది మా ఇంటి ముందు వేసిన ముగ్గు అనమాట. చాలా చిన్న ప్లేస్ అనమాట మా ఇంటి ముందు. సో నాకు తోచినట్టుగా ఈ విధంగా నేను ముగ్గులు వేసేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలా అయితే అలంకరించాను మా గుమ్మాన్ని. సో ఇదంతా కూడా మా చిన్ని వాకిళ్ళు. సో వాకిల్లో ఇలా నేను ముగ్గులన్నీ గీసాను అనమాట. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.